హలో ఫైనాన్స్ పీపుల్, నేను మీ సీఎం అనురాగ్. మన ఈ స్టాక్ మార్కెట్ సిరీస్ ఆఫ్ వీడియోలో 5th వీడియోకి వచ్చేసామండి. లాస్ట్ 4 వీడియోస్కి మీరు ఇచ్చిన సపోర్ట్కి చాలా 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 థ్యాంక్స్. అలాగే ఈ సపోర్ట్ మళ్ళీ కమింగ్ వీడియోస్ మీద కూడా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఆ ఎక్స్పెక్టేషన్ తోటి ఈరోజు వీడియో కంటిన్యూ చేద్దాం. మన లాస్ట్ వీడియోలో ఫండమెంటల్ అనాలిసిస్ ఆఫ్ స్టాక్ నేర్చుకున్నాం. సో ఇది మెయిన్గా మనం ఎందుకు పర్ఫామ్ చేసాం అంటే, ఫర్ సపోజ్ మన లిస్ట్లో 2-3 కంపెనీస్ ఉన్నాయి, బట్ మనం ఒకటే కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాం. లైక్ మనం ఏ దాంట్లో చేస్తే మనకు బెస్ట్ రిటర్న్స్ వస్తాయి, లేకపోతే మన బెస్ట్ గోల్స్ ఫుల్ఫిల్ అవుతాయి అన్న పాయింట్లో మనం ఫండమెంటల్ అనాలిసిస్ చేస్తాం. లైక్ దాంట్లో మనం ఆ కంపెనీస్ యొక్క ఫైనాన్షియల్ హెల్త్ చూసాం, లేక అవి రెగ్యులర్గా ఇన్కమ్స్ ఇస్తున్నాయా లేదా, వస్తే ఎలాంటి టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఇస్తున్నాయి, అలాగే దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాకు లైక్ లో రిస్క్లో హై రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇవన్నీ పాయింట్స్ మనం లైక్ అన్ని కంపెనీస్కి అప్లై చేసి లైక్ మనకున్న లిస్ట్లోంచి లైక్ మనకి ఎన్నైతే కంపెనీస్ కావాలనుకున్నామో అన్ని కంపెనీస్ పిక్ చేసుకొని ఒక కంపెనీ సెలెక్ట్ చేసుకున్నాను. సూపర్. సో నేను ఈ రోజు అనాలిసిస్ చేశాను కాబట్టి నాకు దీంట్లో పెట్టాలని ఉంది కాబట్టి వెంటనే ఈరోజు నేను బై ఆర్డర్ తీసుకొని లైక్ ఇన్వెస్ట్మెంట్ చేసేస్తానా అంటే నో. సో ఒక రేషనల్ ఇన్వెస్టర్ ఒక కంపెనీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకో అనాలిసిస్ కూడా చేయాలి. ఆ అనాలిసిస్ వల్ల మనకి ఏం తెలియాలి అంటే, ఆ కంపెనీలో మనం ఎప్పుడు ఎంట్రీ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి. సో ఈ స్ట్రాటజీస్ని తెలిపేలా, ఈ ఇన్ఫర్మేషన్ని తెలిపేలా ఒక అనాలిసిస్ చేయాలి. దాన్నే మనం టెక్నికల్ అనాలిసిస్ అంటాం. సో మెయిన్గా ఈ టెక్నికల్ అనాలిసిస్లో మనం ఆ కంపెనీ యొక్క ఆ స్టాక్ యొక్క ప్రైస్ మూమెంట్స్ని, అలాగే ట్రేడింగ్ వాల్యూమ్ని, ఈ 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ని కన్సిడరేషన్లోకి తీసుకొని నేను ఎప్పుడు ఎంట్రీ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, లేకపోతే ఎలాంటి స్ట్రాటజీస్ ఫామ్ చేసుకోవాలి అన్ని మనకి ఇన్ఫర్మేషన్ తెలిపేదాన్నే మనం టెక్నికల్ అనాలిసిస్ అంటాం. సో ఈ రోజు మన టెక్నికల్ అనాలిసిస్లో మనం ఏమేమి నేర్చుకోబోతున్నాం అంటే, లైక్ ఐడెంటిఫైయింగ్ ద ట్రెండ్స్, అంటే లైక్ అప్వర్డ్ ట్రెండ్లో ఉందా, డౌన్వర్డ్ ట్రెండ్లో ఉందా, సైడ్ వర్డ్స్ ఉందా, సో ఎలా అనలైజ్ చేయాలి మనం. దాంతో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ ఏమున్నాయి, లైక్ బార్ చార్ట్స్ ఉన్నాయి, మనకి కాండిల్ స్టిక్స్ చార్ట్స్ ఉన్నాయి. సో వీటిని ఎట్లా అనలైజ్ చేయాలి, అసలు అవి ఏంటి, లైక్ ఫౌండేషన్ ఫ్రమ్ ద బేసిక్స్ మనం ఒకసారి చూద్దాం. అలాగే సపోర్ట్ లెవెల్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ లెవెల్ అంటే ఏంటి, సో వీటి మీద కూడా కొంచెం మనం లైక్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేద్దాం. అలాగే టైప్స్ ఆఫ్ మూవింగ్ యావరేజెస్లో మనకు సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంటుంది, అలాగే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఉంటుంది. అసలు ఇవి ఏంటి, వీటి యొక్క డిఫరెన్సెస్ ఏంటి, అది కూడా కొంచెం డీప్గా మనం లైక్ అనలైజ్ చేద్దాం. అలాగే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అంటాం. సో దాన్ని కూడా అసలు ఏంటి, అది దాన్ని ఎలా యూజ్ చేస్తాం మన స్ట్రాటజీస్లో అన్నది కూడా ఒకసారి డీటెయిల్గా చూద్దాం. సో ఎప్పటిలాగే ఈ రోజు వీడియో కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో వీడియో కంటెంట్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో మీ టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటి అన్న దానికి మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ద్వారా నేర్చుకుందాం. సో ఫర్ సపోజ్ మీరు బయటకు వెళ్దాం అనుకున్నారు ఫ్రెండ్స్ తోటి. సో లైక్ బయట వెదర్ ఎలా ఉంటుందో అని కొంచెం భయం వేస్తుంది మీకు. సో మీరు ఆ బయట వెదర్ ఎలా ఉండబోతుందని ప్రిడిక్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సో అప్పుడు మరి ఏం చేస్తారు, లైక్ మొబైల్ ఓపెన్ చేస్తారు. లాస్ట్ లైక్ 1 వీక్లో 1 మంత్లో లైక్ టెంపరేచర్స్ లైక్ ఎంత హై వెళ్ళాయి, ఎంత లో వెళ్ళాయి, సో మీడియంగా లైక్ యావరేజ్గా ఎంత ఉంటుంది టెంపరేచర్. సో దాని తర్వాత లైక్ లాస్ట్ 1 వీక్లో 1 మంత్లో రెయిన్స్ ఏమైనా పడ్డాయా, సో రెయిన్ హిస్టరీ ఏముంది, సో అదొకసారి అనలైజ్ చేస్తారు. దాంతోపాటు ఈ రెయిన్ రిలేటెడ్గా కానీ, లేకపోతే ఈ టెంపరేచర్స్ రిలేటెడ్ కానీ, లేకపోతే న్యూస్ ఏమైనా నడుస్తుందా బయట, లైక్ న్యూస్ ఛానల్స్లో కానీ, న్యూస్ పేపర్స్లో కానీ ఏమైనా నడుస్తుందా అని వాళ్ళకి ఆర్టికల్స్ ఏమైనా ఉంటే అవి చూస్తారు. సో ఇవన్నీ చూసిన తర్వాత లైక్ ఓకే, ఈ రోజు టెంపరేచర్ ఏముండబోతుంది, లైక్ ఎండ ఉండబోతుందా, లేకపోతే వర్షం రాబోతుందా, లేకపోతే వెదర్ కూల్గా ఉండబోతుందా, హాట్గా ఉండబోతుందా అని ఎలా అయితే అనలైజ్ చేస్తారో, సేమ్ థింగ్ ఒక స్టాక్ మూమెంట్ని, అలాగే స్టాక్ యొక్క ట్రేడింగ్ వాల్యూమ్ని, ఈ 2 ఇన్పుట్స్ని కలిపి మనం అనాలిసిస్ చేసి లైక్ నెక్స్ట్ స్టాక్ ప్రైస్ అప్ వెళ్ళబోతుందా, డౌన్ వెళ్ళబోతుందా, దాని ట్రెండ్ ఎలా ఉండబోతుంది, సో ఇవన్నీ మనం అరైవ్ అయ్యేదాన్ని మనం టెక్నికల్ అనాలిసిస్ అంటాం. సో మనం ఈ టెక్నికల్ అనాలిసిస్ పార్ట్ ఎందుకు చేయాలి అంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఐడెంటిఫైయింగ్ ద ట్రెండ్స్. సో ఒక స్టాక్ రిలేటెడ్గా మన ట్రెండ్ ఎస్టాబ్లిష్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దాని అప్వర్డ్ ట్రెండ్, డౌన్వర్డ్ ట్రెండ్, సైడ్వర్డ్ ట్రెండ్ తోటి నెక్స్ట్ దాని లైక్ ప్రైస్ మూమెంట్ ఎలా ఉండబోతుంది. లైక్ ఇప్పుడు అది 10 రూపీస్ ఉంది, సో అది 12 రూపీస్కి వెళ్తుందా, 15 రూపీస్కి వెళ్తుందా, అది ఓవర్గా అప్వర్డ్ వెళ్తుందా, ఓవర్గా డౌన్వర్డ్ వెళ్తుందా అన్న పాయింట్ మనకు క్లారిటీగా అర్థమవుతుంది. అలాగే నా టైమింగ్ డిసైడ్ అవుతుంది, అంటే నేను ఎప్పుడు ఎంట్రీ ఇవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి. లైక్ నేను బేరిష్ అయితే స్టాక్ లైక్ పడిపోతున్నప్పుడు, డౌన్వర్డ్ ట్రెండ్లో ఉన్నప్పుడు నేను ఎంట్రీ అవుతాను. నేను బుల్లిష్ అయితే లైక్ అది అప్వర్డ్ ట్రెండింగ్లో ఉన్నప్పుడు నేను ఎంటర్ అవుతాను. సో ఇలా బేస్డ్ ఆన్ లైక్ ఇన్వెస్ట్ టైప్ బట్టి ఎప్పుడు ఎంట్రీ ఇవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ ఇవ్వాలి అన్న పాయింట్ మనకు క్లారిటీగా తెలియాలి అంటే వెరీ బేసిక్ లెవెల్లో మన టెక్నికల్ అనాలిసిస్ పర్ఫామ్ చేసి ఉండాలి. సో ఈ టెక్నికల్ అనాలిసిస్లో ఫస్ట్ మనం ట్రెండ్స్ కవర్ చేద్దాం. సో మనకు అప్వర్డ్ ట్రెండ్, డౌన్వర్డ్ ట్రెండ్, సైడ్ ఎలా ఉందో. సో ఫస్ట్ మనం అప్వర్డ్ ట్రెండ్ గురించి మాట్లాడుకుందాం. సో ఒక స్టాక్ రిలేటెడ్గా అప్వర్డ్ ట్రెండ్ ఉందని ఎప్పుడు అంటామంటే, దానికి హయ్యర్ హైస్ ఉన్నాయి, అలాగే హయ్యర్ లోస్ ఉన్నాయి. హయ్యర్ హైస్ ఓకే, హయ్యర్ లోస్ ఏంటి, లోస్లో హై ఉండడం ఏంటి అని మీరు అడగొచ్చు. సో దాన్ని మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో దానికంటే ముందు అసలు ఈ అప్వర్డ్ ట్రెండ్ ఎందుకు ఫామ్ అవుతుంది అంటే, మార్కెట్లో ఆ స్టాక్ రిలేటెడ్గా సప్లై తక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది.
ఈ టైంలో ఈ సిచ్యువేషన్లో వచ్చే ట్రెండ్ని మనం అప్వర్డ్ ట్రెండ్ అంటాం. మరి లైక్ సప్లై ఎందుకు తక్కువ ఉంది, డిమాండ్ సడన్గా ఎందుకు ఎక్కువైంది అన్న పాయింట్ మీరు అడిగితే దాని రిలేటెడ్గా సమ్ గుడ్ న్యూస్ ఉండొచ్చు. లైక్ అది మంచి ఎక్స్పాన్షన్కి వెళ్తుండొచ్చు, లేకపోతే రీసెంట్గా అది డివిడెండ్స్ లైక్ డిక్లేర్ చేసి ఉండొచ్చు, లేదంటే దాని లైక్ ఫైనాన్షియల్ రిజల్ట్స్ ఇచ్చింది, మంచి పాజిటివ్ గ్రోత్ ఉంది. లైక్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే లాస్ట్ 3 ఇయర్స్తో పోలిస్తే మంచి గ్రోత్ వచ్చింది అంటే దాని రిలేటెడ్గా పాజిటివ్ సెంటిమెంట్ ఉంది, ఇన్వెస్టర్స్కి పాజిటివ్ న్యూస్ వచ్చింది. సో అలాంటప్పుడు సడన్గా డిమాండ్ పెరగడం బట్ సప్లై అలాగే ఉండడం, సో దీనివల్ల సడన్గా అప్వర్డ్ ట్రెండ్ వస్తుంది ఆ స్టాక్కి. ఇందాక అప్వర్డ్ ట్రెండ్లో మనం హయ్యర్ హైస్ ఉంటాయి అలాగే హయ్యర్ లోస్ ఉంటాయని చెప్పాను. సో దాని గురించి ఏంటి అనేది ఒక ఎగ్జాంపుల్ ద్వారా నేర్చుకుందాం. ఫర్ సపోజ్ ఎక్స్ అనే కంపెనీ ఉంది. సో ఆ కంపెనీ స్టాక్ వచ్చేసి లైక్ మనం 2 డేస్ డేటా తీసుకుందాం. డే 1 డేటా ఏంటి, డే 2 డేటా ఏంటి అర్థం చేసుకుందాం మనకు ఈజీ అండర్స్టాండింగ్ కోసం. సో డే 1లో చూస్తే లైక్ అది 50తో స్టార్ట్ అయింది ఇనీషియల్గా. ఆ డే క్లోజింగ్ అంటే డే 1 క్లోజింగ్ ప్రైస్ వచ్చేసి 70, అంటే 50కి స్టార్ట్ అయింది 70కి ఎండ్ అయింది. ఇది డే 1. నెక్స్ట్ డే 2, డే 2లో 60కి స్టార్ట్ అయింది 80కి క్లోజ్ అయింది, అంటే ఓపెనింగ్ ప్రైస్ 60 క్లోజింగ్ ప్రైస్ 80. సో డే 1లో చూసుకుంటే లో ప్రైస్ ఎంత, 50 రూపీస్. డే 1లో హై ప్రైస్ ఎంత, 70 రూపీస్. డే 2లో అదే కంపెనీది లో వచ్చేంత 60, హై వచ్చేంత 80. రెండు డిఫరెంట్ టైమ్ లైన్స్లో డే 1లో హై ఎంత 70, డే 2లో హై ఎంత 80. ఈ రెండు కూడా హైలే బట్ హయ్యర్ హైస్. 70తో పోలిస్తే 80 ఎక్కువ కాబట్టి హయ్యర్ హైస్ ఇది. సో లోస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే డే 1కి లో ఎంత 50 రూపీస్, డే 2కి లో ఎంత 60 రూపీస్. ఈ రెండు కూడా ఆ పీరియడ్స్కి లోలే బట్ ఎలా లోలు అంటే హయ్యర్ లోస్, అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్న లోస్. సో ఇంక్రీజింగ్ ట్రెండ్లో ప్రెజెంట్ లో ఏదైతే ఉందో అది ప్రీవియస్ లోతో కంపేర్ చేస్తే ఇది ఎక్కువ ఉంటుంది ప్రెజెంట్ ఏదైతే ఉందో. సో ఈ హయ్యర్ హైస్ అలాగే ఈ హయ్యర్ లోస్ కాన్సెప్ట్ని మనం అప్వర్డ్ ట్రెండ్ అంటాం. సో మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే దీని గ్రాఫ్ అనేది ఎప్పుడు అప్వర్డే ఉంటుంది, అంటే హయ్యర్స్ అనేవి పైకి వెళ్ళిపోతూనే ఉంటాయి, అలాగే లోవర్ అంటే ప్రీవియస్ లోతో పోలిస్తే నెక్స్ట్ లో అనేది ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడైతే సరే ఒక స్టాక్కి ప్రీవియస్ హైతో పోలిస్తే ఇప్పుడు హై ఎక్కువగా ఉంది, అలాగే లైక్ స్టాక్ పడిపోతుంది బట్ దాని ప్రీవియస్ లోతో పోలిస్తే ప్రెజెంట్ లో ఎక్కువ ఉంది అన్న పాయింట్ చూసుకుంటే మనం దాన్ని అప్వర్డ్ ట్రెండ్ అంటాం. నెక్స్ట్ టైప్ ఆఫ్ ట్రెండ్ వచ్చేసి డౌన్వర్డ్ ట్రెండ్. దీంట్లో ఏముంటుందంటే లోవర్ హైస్ అలాగే లోవర్ లోస్, ఈ రెండు కూడా లైక్ ఏంటి అనేది మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా క్లారిటీగా అర్థం చేసుకుందాం. బట్ దానికంటే ముందు అసలు ఈ డౌన్వర్డ్ ట్రెండ్ ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. సో ఒక స్టాక్ రిలేటెడ్గా ఎప్పుడైనా సరే సప్లై ఎక్కువ ఉంది డిమాండ్ తక్కువ ఉంది అనుకోండి, ఈ సిచ్యువేషన్లో వచ్చే ట్రెండ్ని మనం డౌన్వర్డ్ ట్రెండ్ అంటాం. మరి ఎందుకని లైక్ సప్లై ఎక్కువైపోయింది డిమాండ్ తక్కువైపోయింది అంటే ఇక కంపెనీ రిలేటెడ్గా బ్యాడ్ న్యూస్ ఉండొచ్చు. లైక్ ఎలా అంటే లైక్ ఆ కంపెనీ రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ డీల్ ఉంది, కాంట్రాక్ట్ ఉంది బట్ అది లైక్ క్యాన్సిల్ అయిపోయింది అనుకోవచ్చు, లేదా ఫుల్ఫిల్ అవ్వలేదు అనుకోవచ్చు, లేదంటే అది లైక్ ఆ కంపెనీ ఫైనాన్షియల్ రిజల్ట్స్ అనౌన్స్ చేసింది బట్ ఇన్వెస్టర్స్ ఎక్స్పెక్ట్ చేసినంత రేంజ్లో గ్రోత్ చూపించలేదు, లేకపోతే దానికి లాసులు చూపించింది, లేకపోతే లైక్ కంపెనీ రిలేటెడ్గా లైక్ బ్యాడ్ న్యూస్ సర్క్యులేట్ అవుతుంది బయట అనుకుంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో లైక్ ఆ డౌన్వర్డ్ ట్రెండ్ వెళ్ళడానికి లైక్ స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో ఇందాక డౌన్వర్డ్ ట్రెండ్లో లోవర్ హైస్ అలాగే లోవర్ లోస్ అని తెలుసుకున్నాం కదా. సో దాన్ని మనం కొంచెం డెప్త్గా అండర్స్టాండింగ్ చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. సో ఇంతకుముందు లాగానే సపోజ్ ఒక ఎక్స్ అనే కంపెనీ తీసుకున్నాను, దాన్ని 2 డేస్ ఒక డేటా అనలైజ్ చేద్దాం, దాని ప్రకారంగా మనం ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకుందాం. సో డే 1లో ఏం జరిగిందంటే 60తో ఓపెన్ అయింది 40తో క్లోజ్ అయింది, లైక్ 60 హై 40 లో. డే 2లో ఏం జరిగిందంటే 50తో ఓపెన్ అయింది 30తో క్లోజ్ అయింది. సో డే 2లో హై వచ్చేసి 50, లో వచ్చేసి 30. సో ట్రెండ్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ హైస్ గురించి మాట్లాడితే ఫస్ట్ రోజు హై ఎంత 60, సెకండ్ రోజు హై ఎంత 50. ఈ రెండు కూడా హైలే. ఎలాంటి హైలు అంటే లోవర్ హైస్, హైసే బట్ తగ్గుతున్న హైస్, ఎందుకంటే ఫస్ట్ డేలో 60 సెకండ్ డేలో 50 పడిపోతున్న హైస్ అన్నట్టు ఇవన్నీ. సో నెక్స్ట్ లోస్ గురించి మాట్లాడితే ఫస్ట్ డే లో ఎంత 40, సెకండ్ డే లో ఎంత 30, అంటే ఈ రెండు కూడా లోసే బట్ ఎలాంటి లోస్ అంటే లోవర్ లోస్, అంటే పడిపోతున్న లోస్. ఎందుకంటే ఫస్ట్ డే లో కంపేర్ చేస్తే సెకండ్ డే లో అనేది తక్కువ ఉంది 40 30. సో సెకండ్ డే లో తక్కువ ఉంది కాబట్టి ఇవి లోవర్ లోస్, అంటే పడిపోతున్న లోస్ అన్నట్టు. ఓకే, సో ఒక స్టాక్కి డౌన్వర్డ్ ట్రెండ్ స్టార్ట్ అయింది లేకపోతే డౌన్వర్డ్ ట్రెండ్లో ఉంది అని మనకు అర్థమైంది అనుకోండి. సో దాన్ని మనం ఎలా యూజ్ చేసుకుంటాం ఆ ఇన్ఫర్మేషన్ అంటే, సపోజ్ మీరు ఆల్రెడీ ఆ స్టాక్ని హోల్డ్ చేస్తున్నారు అనుకోండి. సో డౌన్వర్డ్ ట్రెండ్ స్టార్ట్ అవ్వబోతుంది లేకపోతే ఆల్రెడీ డౌన్వర్డ్ ట్రెండ్ స్టార్ట్ అయింది అని మీకు తెలిసినప్పుడు ఇనీషియల్ టైంలోనే దాన్ని మనం సెల్ చేసేయాలి, సో దట్ ఫర్దర్గా మనకు వచ్చే లాసెస్ని మనం స్టాప్ చేస్తున్నట్టు. అందుకే రీసెంట్ టైంలో స్టాక్ మార్కెట్ బాగా క్రాష్ అయినప్పుడు యూట్యూబ్లో వీడియోస్తో నిండిపోయింది. ఎందుకంటే లైక్ అందరు లిస్ట్ ఇస్తున్నారు. ఏం లిస్ట్ అంటే నా దగ్గర ఉన్న లిస్ట్ లాస్ట్ 52 వీక్స్ కంటే తక్కువ పడిపోయింది, లాస్ట్ 104 వీక్స్ కంటే తక్కువ పడిపోయింది. సో ఇది బెస్ట్ టైము, తక్కువ ప్రైస్కి దొరుకుతున్నాయి, డిమార్ట్ సేలు, 50% సేలు, 100% సేల్ అని ఏదైతే చెప్పారో ఇదంతా అదే అన్నట్టు. సో డౌన్వర్డ్ ట్రెండ్లో
మనకు కావాల్సిన స్టాక్ తక్కువ ప్రైస్కి దొరుకుతుంది. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ ట్రెండ్ వచ్చేసి సైడ్ వర్డ్ ట్రెండ్. బట్ ఈ సైడ్ వర్డ్ ట్రెండ్ అర్థం కావాలంటే ఫస్ట్ మీకు 2 వర్డ్స్ క్లారిటీ రావాలి. ఒకటి రెసిస్టెన్స్ లెవెల్ ఏంటంటే ఏంటి, సపోర్ట్ లెవెల్ అంటే ఏంటి. సో ఫస్ట్ ఈ 2 వర్డ్స్ నేర్చుకుందాం, దాని తర్వాత మనం సైడ్ వర్డ్ ట్రెండ్ అంటే ఏంటో చూద్దాం. ఒక స్టాక్ ప్రైస్ పెరుగుతున్నప్పుడు లైక్ ఒక స్పెసిఫైడ్ ప్రైస్ కంటే అంటే ఇంతకంటే ఎక్కువ పెరగదు అని ఎప్పుడైతే అనిపిస్తుందో దాన్ని మనం రెసిస్టెన్స్ లెవెల్ అంటాం. ఒక స్టాక్ ప్రైస్ పడిపోతున్నప్పుడు ఇంతకంటే తక్కువ పడదు అని ఏదైతే ప్రైస్ అనుకుంటామో దాన్ని మనం సపోర్ట్ లెవెల్ అంటాం. సో దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకుందాం. ఫర్ సపోజ్ ఒక 3 days డేటా తీసుకుందాం. ఎక్స్ అనే కంపెనీ సేమ్. సపోజ్ 60తో స్టార్ట్ అయింది, 60 నుంచి 59, 58, 57 అట్లా 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 50 దగ్గరకు వస్తుంది. మళ్ళీ కొంచెం 50 నుంచి మళ్ళీ 51, 52, 53 అట్లా 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 పోయి మళ్ళీ 60 దగ్గర ఆగుతుంది. అది మళ్ళీ 60 నుంచి 59, 58, 57 అట్లా మళ్ళీ 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 50 దగ్గరకు వస్తుంది. సో మీరు ఇక్కడ క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే హయ్యెస్ట్గా 60 టచ్ అవుతుంది, లోయెస్ట్గా 50 పోతుంది, అది కూడా మరి కాన్స్టెంట్గా. సో 60 కంటే పైకి వెళ్ళదని చెప్తున్నాగా, ఆ 60ని మనం రెసిస్టెన్స్ లెవెల్ అంటాం. 50 కంటే తక్కువ కింద పడదని చెప్తున్నాం కదా, ఆ 50ని మనం సపోర్ట్ లెవెల్ అంటాం. సో అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఈ సిచ్యువేషన్లో అంటే మనం క్లారిటీగా అర్థం చేసుకుంటే 60 నుంచి స్టాక్ ప్రైస్ పడిపోతూ 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 అసలు ఎందుకు పడిపోతుంది అంటే సెల్లర్స్ అనే వాళ్ళు ఎక్కువగా సెల్ చేస్తున్నారు, అంటే వాళ్ళు ఎక్కువగా అమ్ముతున్నారు, అంటే సప్లై ఎక్కువ ఉంది, డిమాండ్ తక్కువ ఉంది, కాబట్టి స్టాక్ ప్రైస్ పడిపోతూ ఉంది. ఎక్కడి దాకా? 50 దాకా పడంగానే బయర్స్ యాక్టివేట్ అయిపోతున్నారు. ఏంటంటే ఓకే 50 దగ్గర మేము సపోర్ట్ ఇస్తాం. ఏం సపోర్ట్ అంటే ఇప్పుడు మేము కొంటాం, ఎందుకంటే 50 కంటే ఎక్కువ పడిపోనివ్వం మేము. సో 50 దగ్గర మేము సపోర్ట్ ఇస్తాం, సో దట్ మేము బై చేస్తాం. బై చేస్తున్నప్పుడు ఏంటి అంటే ఎక్కువ మంది కొంటున్నారు, డిమాండ్ పెరుగుతుంది, కాబట్టి స్టాక్ ప్రైస్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి పెరుగుతూ వెళ్తుంది. 60 దగ్గర రాగానే సెల్లర్స్ యాక్టివేట్ అవుతారు. ఏంటంటే ఓకే సార్ ఇంకా పెరిగింది చాలు, ఇంకా ఇప్పుడు మేము యాక్టివేట్ అయ్యి మేము సెల్ చేస్తాం. అంటే సెల్లర్స్ ఏమంటారు అంటే 60 కంటే ఎక్కువ మేము పోనివ్వం, కాబట్టి ఇప్పుడు మేము సెల్ చేస్తామని చెప్పేసి సెల్ చేయడం స్టార్ట్ చేస్తారు. అంటే మళ్ళీ 6 నుంచి సెల్ చేయడం స్టార్ట్ అయితే అది 59, 58 అట్లా 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 పెరిగిపోయి మళ్ళీ 50 దాకా వస్తుంది. మళ్ళీ 50 కాగానే మళ్ళీ బయర్స్ యాక్టివేట్ అవుతారు. అంటే సో ఇక్కడ క్లారిటీగా బయర్స్ సపోర్ట్ ఇస్తున్నారు, అంటే ఇది ఇంతకంటే తక్కువ పడిపోకుండా ఆపుతున్నారు, అక్కడ సపోర్ట్ ఇస్తారు. దాన్ని సపోర్ట్ లెవెల్ అంటాం. సెల్లర్స్ పాయింట్ ఏంటి, ఇంకా ఇంతకంటే ఎక్కువ పెరగనివ్వం, అంటే రెసిస్ట్ చేస్తారు, అంటే ఆపోజిట్లో ఉన్నారు వాళ్ళు, అంటే లైక్ పెరగకుండా చూసుకుంటున్నారు. సో దాన్ని మనం రెసిస్టెన్స్ లెవెల్ అంటాం. అందుకే సో ఇప్పుడు మీకు రెసిస్టెన్స్ లెవెల్ అంటే ఏంటి, సపోర్ట్ లెవెల్స్ అంటే ఏంటి క్లారిటీ వచ్చింది. కాబట్టి ఇప్పుడు సైడ్ వర్డ్ ట్రెండ్ అంటే ఏంటి అనేది ఒకసారి అర్థం చేసుకుందాం. సో ఒక స్టాక్ ఒక స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం, అది మంత్ అవ్వచ్చు, లైక్ 3 months అవ్వచ్చు, 6 months అవ్వచ్చు, మీరు ఏదనుకుంటే అది. సో ఒక స్టాక్ ఒక స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైంకి క్లియర్గా రెసిస్టెన్స్ లెవెల్, క్లియర్గా సపోర్ట్ లెవెల్స్ మెయింటైన్ చేస్తుంది. ఆ పీరియడ్లో అసలు ఈ రెండింటిని బ్రేక్ చేయట్లేదు, ఇదే ట్రెండ్లో నడుస్తుంది, అంటే ఈ ట్రెండ్ని మనం సైడ్ వర్డ్ ట్రెండ్ అంటాం. దీన్ని అప్వర్డ్ ట్రెండ్లో ఉంది అందామంటేనేమో అబ్నార్మల్గా పెరగట్లేదు, దీన్ని డౌన్వర్డ్ ట్రెండ్లో ఉంది అందామంటేనేమో అబ్నార్మల్గా కింద పడట్లేదు. బట్ క్లియర్గా ఒక రెసిస్టెన్స్ లెవెల్ని, అంటే ఒక హయ్యర్ ప్రైస్ని, క్లియర్గా ఒక సపోర్ట్ ప్రైస్ని, అంటే క్లియర్గా ఒక లోవర్ ప్రైస్ని ఇది మెయింటైన్ చేస్తూ దీంట్లోనే అప్ డౌన్ అవుతుంది, అంటే దీన్ని మనం సైడ్ వర్డ్ ట్రెండ్లో ఉందని మనం డిఫైన్ చేయొచ్చు. సో ఈ సైడ్ వర్డ్ ట్రెండ్ ఎందుకు ఫామ్ అవుతుందంటే దీంట్లో మెయిన్గా ఏంటంటే ఆ స్టాక్ రిలేటెడ్గా సప్లై, ఆ స్టాక్ రిలేటెడ్గా డిమాండ్ రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నట్టే రెసిస్టెన్స్ లెవెల్ నుంచి సపోర్ట్ లెవెల్లో పడడానికి సప్లై ఉంది, సపోర్ట్ లెవెల్ నుంచి రెసిస్టెన్స్ లెవెల్కి వెళ్ళడానికి లైక్ డిమాండ్ ఉంది, అంటే సప్లై ఈజ్ ఈక్వల్స్ టు డిమాండ్ ఉంది. అందుకే ఇది ఒక బౌండెడ్ ప్రైస్లోనే ఇది మూమెంట్ అవుతుంది, లైక్ ఒక క్లియర్ అప్ ప్రైస్, ఒక క్లియర్ లో ప్రైస్. అందుకే మనం దీన్ని సైడ్ వర్డ్ ట్రెండ్ అంటున్నాం. సో ఒక స్టాక్ సైడ్ వర్డ్ ట్రెండ్లో ఉందంటే చాలామంది ఎక్కువగా యూజ్ చేసే స్ట్రాటజీ ఏంటంటే బై ఎట్ సపోర్ట్, సెల్ ఎట్ రెసిస్ట్. సో స్టాక్ ఆల్రెడీ ఈ ట్రెండ్లో ఉందంటే మనకు క్లారిటీగా తెలుసు ఇది అప్ ఎంత వెళ్ళబోతుంది, డౌన్ ఎంత వెళ్ళబోతుంది అని క్లారిటీ తెలుసు, కాబట్టి మనం ఈ స్ట్రాటజీ మంచిగా యూజ్ చేసుకోవచ్చు. బట్ దీంట్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకున్నా సరే చాలా లో అమౌంట్లో బుక్ చేసుకుంటారు, లైక్ అది ఆల్రెడీ సైడ్ వర్డ్ ట్రెండ్లో ఉంది, అంటే ఎక్కువగా ఫ్లక్చువేషన్స్ లేవు, అబ్నార్మల్గా పెరగట్లేదు, అబ్నార్మల్గా పడిపోవట్లేదు, ప్రైస్ ఫ్లక్చువేషన్స్ ఎక్కువ లేవు, బౌండెడ్లోనే మూమెంట్ ఉంది, కాబట్టి మీరు ప్రాఫిట్ బుక్ చేసుకున్నా సరే చాలా తక్కువగా బుక్ చేసుకుంటారు. సో ఈ సైడ్ వర్డ్ ట్రెండ్లో లైక్ ఎంత బౌండెడ్లో ఉంది అని తెలవడం అడ్వాంటేజ్ అయితే ఎక్కువగా ప్రాఫిట్ బుక్ చేసుకోలేకపోవడం డిసడ్వాంటేజ్. టెక్నికల్ అనాలిసిస్లో లైక్ ట్రెండ్స్ పార్ట్ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ చార్ట్స్ పార్ట్కి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ చార్ట్ వచ్చేసి లైన్ చార్ట్. ఇది చాలా సింపుల్ చార్ట్ అండి, దీని నుంచి పెద్ద ఇన్ఫర్మేషన్ మాకు తెలియదు, బట్ ఇది కూడా టైప్ ఆఫ్ చార్ట్. ఇది ఏంటంటే ఒక గ్రాఫ్ తీసుకొని ఒక స్టాక్ యొక్క క్లోజింగ్ ప్రైసెస్ని డాట్స్ లాగా మనం ప్లేస్ చేసుకుంటూ వెళ్ళి ఆ మొత్తం డాట్స్ని మనం ఒక లైన్ ద్వారా కనెక్ట్ చేస్తే వచ్చేదాన్ని మనం లైన్ చార్ట్ అంటాం. ఫర్ సపోజ్ నేను ఎక్స్ కంపెనీ యొక్క లైన్ చార్ట్ చూద్దాం అనుకున్నాను అనుకోండి. సో దాని యొక్క క్లోజింగ్ ప్రైసెస్ తీసుకుంటా. సపోజ్ నేను 7 days తీసుకున్న పీరియడ్.
సో ఈచ్ డే దాని యొక్క క్లోజింగ్ ప్రైస్ ఏంటి, ఈచ్ డే దాని యొక్క క్లోజింగ్ ప్రైస్ ఏంటి. సో అట్లా 7 days యొక్క క్లోజింగ్ ప్రైసెస్ నాకు వస్తాయి. ప్రతిదాన్ని నేను డాట్ పెట్టుకుంటూ వెళ్ళిపోయా. ఆ డాట్స్ అన్నిటిని కనెక్ట్ చేస్తూ ఒక లైన్ డ్రా చేస్తాను నేను. సో దానిని లైన్ చార్ట్ అంటాను. సో దీనివల్ల నాకు ఏం తెలుస్తుంది అంటే దాని క్లోజింగ్ ప్రైసెస్ అప్ అవుతున్నాయా, దాని క్లోజింగ్ ప్రైసెస్ డౌన్ అవుతున్నాయా, సో దట్ నేను ట్రెండ్ అనలైజ్ చేస్తాను దీంట్లో. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే లైన్ చార్ట్ నుంచి ఓన్లీ మనం ఆ స్టాక్ యొక్క క్లోజింగ్ ప్రైసెస్ని మాత్రమే అనలైజ్ చేస్తున్నాం, అంతకుమించి మనకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ రాదు. నెక్స్ట్ టైప్ ఆఫ్ చార్ట్ వచ్చేసి బార్ చార్ట్. ఇది ఒక స్ట్రేట్ వర్టికల్ లైన్ అండి. సో ఈచ్ లైన్ ఒక పీరియడ్ని లైక్ సిగ్నిఫై చేస్తుంది. ఎలా అంటే సపోజ్ మీరు 7 daysని మీరు అనలైజ్ చేద్దాం అనుకున్నారు ఒక స్టాక్ని అనుకోండి. సో ఈచ్ బార్ ఒక డే అన్నట్టు. మీరు లైక్ 3-4 monthsది అనలైజ్ చేద్దాం అనుకోండి, ఈచ్ బార్ ఈచ్ మంత్ అన్నట్టు. లైక్ సపోజ్ మీరు ఒక 2 weeks అనలైజ్ చేద్దాం అనుకోండి, ఒక బార్ ఒక వీక్. సో ఇలా మీరు నెంబర్ ఆఫ్ పీరియడ్స్ ఎన్ని పెట్టుకుంటారో లైక్ నెంబర్ ఆఫ్ బార్స్ అన్ని వస్తాయి. సో మనం ఇందాక చెప్పినట్టు ఇది ఒక స్ట్రేట్ వర్టికల్ లైన్. బట్ ఈ స్ట్రేట్ వర్టికల్ లైన్లో మనకు 4 విషయాలు తెలుస్తాయి. ఆ పీరియడ్ యొక్క ఓపెనింగ్ ప్రైస్, ఆ పీరియడ్ యొక్క క్లోజింగ్ ప్రైస్, ఆ పీరియడ్లో ఆ స్టాక్ వచ్చిన హైయెస్ట్ ప్రైస్ ఎంత, ఆ పీరియడ్లో ఆ స్టాక్ వచ్చిన లోయెస్ట్ ప్రైస్ ఎంత. సో ఒక్కొక్క పీరియడ్కి ఇలా 4 విషయాలు తెలుస్తుంది మనకు ఈ బార్ చార్ట్ వల్ల. సో ఈ 4 విషయాలు ఎట్లా అనలైజ్ చేయాలి? ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు బార్ చార్ట్ స్క్రీన్ మీద చూసినట్టయితే ఫస్ట్ థింగ్ వచ్చేసి బార్ టాప్ ఏదైతే ఉందో దాన్ని మనం హై ప్రైస్ అంటాం. అంటే ఆ పీరియడ్లో ఆ స్టాక్ వచ్చిన హై ప్రైస్ ఎంత చెప్తుంది బార్ టాప్. బార్ బాటంకి వెళ్ళిపోతే అంటే కిందికి వెళ్ళిపోతే ఆ పీరియడ్లో ఆ స్టాక్ వచ్చిన లోయెస్ట్ ప్రైస్ ఎంతో తెలుస్తుంది మనకు. ఈ వర్టికల్ స్ట్రైట్ లైన్కి 2 హారిజాంటల్ పాయింట్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. సో లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఓపెనింగ్ ప్రైస్ అంటాం. అంటే ఈ పీరియడ్లో ఆ స్టాక్ ఏ ప్రైస్కి ఓపెన్ అయింది. అలాగే రైట్ సైడ్ ఉన్నదాన్ని మనం క్లోజింగ్ ప్రైస్ అంటాం. అంటే ఈ పీరియడ్లో ఆ స్టాక్ ఏ ప్రైస్కి క్లోజ్ అయ్యింది. ఫర్ సపోజ్ మన ఓపెనింగ్ ప్రైస్ తక్కువ ఉంది బట్ క్లోజింగ్ ప్రైస్ చాలా ఎక్కువ ఉంది అనుకోండి, అంటే బుల్లిష్, అంటే గ్రీన్లో కనిపిస్తుంది మనకు ఆ బార్ ఏదైతే ఉందో. ఫర్ సపోజ్ ఓపెనింగ్ ప్రైస్ లైక్ ఎక్కువ ఉంది బట్ క్లోజింగ్ ప్రైస్ తక్కువ ఉంది అనుకోండి, అంటే ఇది బేరిష్, కాబట్టి రెడ్లో కనిపిస్తుంది మనకు. యాక్చువల్గా బార్ చార్ట్కి కలర్ కాన్సెప్ట్ లేకుండే ఎర్లియర్, బట్ ఇప్పుడు చాలా లైక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ కలర్ కాన్సెప్ట్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాయి సో దట్ మనం మంచిగా అనలైజ్ చేయొచ్చు అని. సో ఈ బార్ యొక్క సైజ్ బట్టి మనం ప్రైస్ మూమెంట్ని, ప్రైస్ ఫ్లక్చువేషన్స్ని మనం అనలైజ్ చేయొచ్చు. ఎలా అంటే ఫర్ సపోజ్ మనం ఏదైతే పీరియడ్ తీసుకున్నామో ఆ పీరియడ్కి ఇంకో పీరియడ్కి కంపారిజన్ చేస్తే లైక్ ఇంక్రీజింగ్లో ఉందా ఏంటి, లైక్ స్మాల్ బార్ కాస్త పెద్ద బార్ అయిందా, లేకపోతే పెద్ద బార్ కాస్త చిన్న బార్ అయిందా, అంటే ప్రైస్ ఫ్లక్చువేషన్స్ ఏ రేంజ్లో జరుగుతున్నాయి. మనకు బార్ అనేది ఎంత పెద్దగా ఉంటే దాని ప్రైస్ మూమెంట్ అనేది అంత ఫ్లక్చువేషన్ అయినట్టు. బార్ చిన్నగా ఉందంటే దాని మూమెంట్ అనేది ఎక్కువ లేదని అర్థం. సో బార్ యొక్క స్మాల్ లేకపోతే బిగ్ బట్టి మనము దాని వోలటాలిటీ ఏంటో చెప్పొచ్చు, అంటే ఏ రేంజ్లో ఫ్లక్చువేట్ అవ్వచ్చో చెప్పొచ్చు. అలాగే ఇంకోలా ఎట్లా అనలైజ్ చేయొచ్చు అంటే ఫర్ సపోజ్ 2-3 బార్స్ ఏవైతే ఉన్నాయో ఆ బార్స్ అన్ని కూడా కాన్స్టెంట్గా ఒక హై కనిపిస్తుంది, లైక్ 40 రూపీస్ అనే హై కనిపిస్తుంది అనుకుందాం. లేదా కాన్స్టెంట్గా ఒక లో కనిపిస్తుంది, లేకపోతే 20 రూపీస్ అనే లో కనిపిస్తుంది అనుకుందాం. సో దాన్ని బట్టి కూడా ట్రెండ్ అనలైజ్ చేయొచ్చు. ఇది ఏదైనా లైక్ అప్వర్డ్ ట్రెండింగ్ లేకుండా వెళ్ళిపోతుందా, లైక్ బార్స్ అనేవి అప్వర్డ్లో కనిపిస్తున్నాయా, లేదా డౌన్వర్డ్ ట్రెండ్లో కనిపిస్తున్నాయా, లేకపోతే కాన్స్టెంట్గా ఒక కాన్స్టెంట్ లో కనిపిస్తుంది, కాన్స్టెంట్ హై కనిపిస్తుంది. సో దానివల్ల సైడ్వర్డ్ ట్రెండ్ ఏమైనా ఉందా. సో ట్రెండ్ అనాలిసిస్ కూడా చేయొచ్చు దీని నుంచి. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అలాగే మోస్ట్ ఫేమస్ చార్ట్ ఏదైనా ఉందంటే క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇది కనిపించడం కూడా సేమ్ మన రియల్ లైఫ్ క్యాండిల్ ఎలా ఉంటుంది అలాగే కనిపిస్తుంది. మనకు వ్యాక్స్ పార్ట్ అయిపోయిన పైన థ్రెడ్ ఉంటుంది, ఒకటే థ్రెడ్ ఉంటుంది, టాప్లో ఒకటే ఉంటుంది. బట్ దీనికి క్యాండిల్ స్టిక్ చార్ట్కి ఏంటంటే కింద కూడా థ్రెడ్ ఉంటుంది, అంటే టాప్లో థ్రెడ్ ఉంటుంది అలాగే బాటంలో థ్రెడ్ ఉంటుంది. కాబట్టి ఇది సేమ్ మన రియల్ లైఫ్ క్యాండిల్కి సింబాలిక్గానే ఉంటుంది. సో ఈ క్యాండిల్ స్టిక్ చార్ట్ లైక్ స్టాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. సో ఈచ్ క్యాండిల్ స్టిక్ ఏదైతే ఉందో అది ఒక పీరియడ్ని సిగ్నిఫై చేస్తుంది, సేమ్ లైక్ బార్ చార్ట్. ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఒక బార్ ఏదైతే వర్టికల్ లైన్ ఉందో అది ఒక పీరియడ్ని ఎలాగైతే ఇన్ఫర్మేషన్ ఇస్తుందో ఇది కూడా అలాగే ఒక్క క్యాండిల్ స్టిక్ ఏదైతే ఉందో అది ఒక పీరియడ్ని మనకు సిగ్నిఫై చేస్తుంది. దీనికి వైడ్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం రియల్ బాడీ అంటాం. ఆ రియల్ బాడీకి ఉన్న కలర్ బట్టే లైక్ చాలా అనాలిసిస్ చేయొచ్చు మనం. ఫర్ సపోజ్ దాని యొక్క రియల్ బాడీ కలర్ వైట్ ఉందనుకోండి, అంటే దాని ఓపెనింగ్ ప్రైస్తో పోలిస్తే క్లోజింగ్ ప్రైస్ అనేది ఎక్కువగా ఉందని అర్థం. అదే ఒకవేళ ఓపెనింగ్ ప్రైస్తో పోలిస్తే క్లోజింగ్ ప్రైస్ తక్కువ ఉందనుకోండి, దాని కలర్ బ్లాక్ అయిపోతుంది. అలాగే మనం అనుకున్న స్టాక్ అనేది అప్వర్డ్ ట్రెండ్లో ఉందనుకోండి, సో ఆటోమేటిక్గా ఈ క్యాండిల్ స్టిక్స్ అన్ని కూడా గ్రీన్ అయిపోతాయి, అంటే బుల్లిష్లోకి వెళ్ళిపోతున్నట్టు. అలాగే మనం అనుకున్న స్టాక్ అయితే ఉంది దాని ప్రైస్ డౌన్వర్డ్ ట్రెండ్లో ఉందనుకోండి, ఈ క్యాండిల్ స్టిక్స్ అన్ని కూడా రెడ్లోకి వెళ్ళిపోతాయి, అంటే బ్యారిష్ మార్కెట్ నడుస్తున్నట్టు. ఇవి ఏంటి అని డీటెయిల్గా ముందుకు వెళ్ళే కొద్దీ మళ్ళీసారి చూద్దాం. సో అంతకంటే ముందు దీని బాడీ పార్ట్ గురించి మాట్లాడదాం. దీంట్లో థ్రెడ్స్ ఉన్నాయి కదా, లైక్ టాప్లో థ్రెడ్ ఉంది, లైక్ బాటంలో థ్రెడ్ ఉంది. సో ఈ థ్రెడ్స్ని విక్స్ కూడా అంటాం మనము, అంటే లైక్ ఈ క్యాండిల్ స్టిక్ లాంగ్వేజ్లో మాట్లాడితే వాటిని విక్స్ అంటాం. సో టాప్ విక్ వచ్చి ఏంటంటే దీని ఆ పీరియడ్లో ఆ స్టాక్కి ఉన్న హయ్యెస్ట్ ప్రైస్ని సిగ్నల్ చేస్తుంది. అలాగే ఈ బాటమ్ విక్ ఏదైతే ఉందో ఆ పీరియడ్లో
ఆ స్టాక్కి వచ్చిన లో ప్రైస్ ఏంటి అది సిగ్నల్ చేస్తుంది మనకు. సో ఇలా క్యాండిల్ స్టిక్లో తన రియల్ బాడీకి ఉన్న కలర్ ప్రకారం మనం వేరియస్ డెసిషన్స్ తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది. సో లైక్ అది ఆ స్టాక్ అనేది ఎలా ఓపెన్ అవుతుంది, ఎలా క్లోజ్ అవుతుంది, దాని ట్రెండ్ ఏంటి, ఆ బుల్లిష్లో ఉందా, బ్యారిష్లో ఉందా, దాని ప్రకారంగా నేను ఎప్పుడు ఎంట్రీ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, సో అవన్నీ కూడా లైక్ విజువల్గా మనకు కనిపించే దాంతో మనం డెసిషన్ తీసుకోవచ్చు. మరి మనం బార్ చార్ట్ చూసాం, అలాగే క్యాండిల్ స్టిక్స్ చార్ట్స్ కూడా చూసాం. మరి రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే డిఫరెన్స్ ఏం లేదు, మోర్ ఆర్ లెస్ మనకు ఇన్ఫర్మేషన్ అంతా సేమ్ వస్తుంది. బట్ బార్ చార్ట్స్ అనేవి చాలా సింపుల్ చార్ట్స్, అవి బిగినర్స్ ఫ్రెండ్లీ అన్నట్టు. అంటే ఎవరైనా లైక్ కొత్తగా స్టాక్ మార్కెట్లోకి వచ్చారు, స్టాక్ని అనలైజ్ చేస్తున్నారు టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే బార్ చార్ట్స్ అనేవి ఈజీ టు అండర్స్టాండ్. బట్ క్యాండిల్ స్టిక్స్ అనేవి నేను చెప్పింది జస్ట్ ఓవర్వ్యూ మాత్రమే. క్యాండిల్ స్టిక్స్లో ఇంకా చాలా టైప్స్ ఉన్నాయి, లైక్ హ్యామర్ అంటారు, మార్నింగ్ స్టార్ అంటాడు, షూటింగ్ స్టార్ అంటాడు. సో ఈ క్యాండిల్ స్టిక్స్ అనేవాళ్ళు చాలా ప్రో లెవెల్లో ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు, చాలా ఇన్డెప్త్ అనాలిసిస్ లైక్ చాలా 4-5 ఇయర్స్ నుంచి చేస్తారు, 10 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. చాలా మార్కెట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి క్యాండిల్ స్టిక్స్ అనేవి ఓకే ప్రిఫరబుల్. బట్ బిగినర్స్ ఫ్రెండ్లీ ఉండాలి, సింపుల్ టు అండర్స్టాండ్ అంటే బార్ చార్ట్స్కి వెళ్ళవచ్చు. సో మన టెక్నికల్ అనాలిసిస్ పార్ట్లో చార్ట్స్ అయిపోయాయి, అలాగే ట్రెండ్స్ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి యావరేజెస్కి వెళ్ళిపోదాం. సో యావరేజెస్లో మనం మాట్లాడుకోబోయే ఇంపార్టెంట్ అలాగే రెలవెంట్ ఏవంటే సింపుల్ మూవింగ్ యావరేజ్ అలాగే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. సో ఫస్ట్ సింపుల్ మూవింగ్ యావరేజ్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మనం దీని నేమ్ డీకోడ్ చేద్దాం, సింపుల్ మూవింగ్ యావరేజ్. సో దట్ ఈ దీని డీకోడింగ్లోనే మీకు అసలు ఎంటైర్ అసలు ఎస్ఎంఏ ఏంటి అనేది మీకు అర్థమైపోద్ది. ఫస్ట్ యావరేజ్ అంటే ఏంటి మనందరికీ తెలిసిందే. లైక్ యావరేజ్ అంటే ఏంటి, లైక్ కొన్ని సెట్ ఆఫ్ నెంబర్స్ని డివైడెడ్ బై లైక్ ఎన్ని నెంబర్స్ తీసుకుంటున్నామో దాన్ని డివైడ్ చేస్తే మనకి యావరేజ్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే క్రికెట్ అందరూ చూస్తారు కదా, సో 3 ఓవర్స్ జరుగుతున్నాయి. లైక్ ఒక ఫస్ట్ ఓవర్లో 6 రన్స్, సెకండ్ ఓవర్లో 3 రన్స్, మళ్ళీ థర్డ్ ఓవర్లో 6 రన్స్ వచ్చాయనుకోండి. సో యావరేజ్గా ప్రతి ఓవర్ ఎంత స్కోర్ పోతుందంటే ఏం చేస్తాం, 6 + 3 + 6 డివైడెడ్ బై 3 ఓవర్స్ కాబట్టి డివైడెడ్ బై 3 చేస్తాం. సో ఆన్సర్ ఎంత వస్తుంది, 5 రన్స్. అంటే ప్రతి ఓవర్కి యావరేజ్గా 5 రన్స్ వెళ్తున్నాయి అని అర్థం. తర్వాత మూవింగ్ అని ఎందుకు అంటున్నాం, ఎందుకంటే దీనికి ఇన్పుట్స్ ఇచ్చే డేటా అనేది కీప్ ఆన్ చేంజింగ్ ఉంటుంది, అందుకే దీన్ని మూవింగ్ యావరేజ్ అంటాం. ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకుందాం. ఫర్ సపోజ్ నేను ఎక్స్ అనే స్టాక్ని అనలైజ్ చేస్తున్నా అనుకుందాం. నేను ఒక 1 మంత్ పీరియడ్ తీసుకున్నాను. ఆ 1 మంత్లో ప్రతి 2 వీక్స్ని నేను అనాలిసిస్ పీరియడ్కి తీసుకున్నాను. సో ఫర్ సపోజ్ నేను మంత్లో సెకండ్ వీక్లో ఉన్నాను. సో సెకండ్ వీక్లో ఉన్నప్పుడు ఫస్ట్ వీక్ క్లోజింగ్ ప్రైస్, సెకండ్ వీక్ క్లోజింగ్ ప్రైస్, ఈ రెండింటిని తీసుకొని లైక్ డివైడెడ్ బై 2 చేసి మనకు సింపుల్ యావరేజ్ వచ్చేస్తుంది ఎక్కడ సెకండ్ వీక్లో ఉన్నప్పుడు. నేను థర్డ్ వీక్ వెళ్ళినప్పుడు ఈ ఫస్ట్ వీక్ డేటా అనేది ఇర్రెలవెంట్, ఓన్లీ సెకండ్ వీక్ థర్డ్ వీక్, ఎందుకంటే నేను 2 వీక్స్ నా టైం లైన్గా తీసుకున్నా కాబట్టి ప్రతి 2 వీక్స్ యొక్క ఎస్ఎంఏ అప్డేట్ అవుతుంది. కాబట్టి నేను థర్డ్ వీక్ వచ్చినప్పుడు ఈ సెకండ్ వీక్ థర్డ్ వీక్ ఈ రెండింటి యొక్క యావరేజ్ చేస్తే ఏదైతే వస్తుందో అది ఎస్ఎంఏ అవుతుంది. నేను ఫోర్త్ వీక్ అంటే మంత్ లాస్ట్ వీక్ వెళ్ళినప్పుడు ఈ సెకండ్ వీక్ డేటా అనేది ఇర్రెలవెంట్. సో ఈ థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ ఈ రెండింటి యొక్క ప్రైసెస్ డివైడెడ్ బై 2 చేస్తే మనకు వచ్చేది ఎస్ఎంఏ. ఇది క్యాలిక్యులేట్ చేయడానికి అంటే ప్రతి పీరియడ్ ఎండింగ్లో మనకు రిజల్ట్ ఇవ్వడానికి తీసుకునే డేటా అనేది కీప్ ఆన్ చేంజింగ్. అందుకే మనకు ఇక్కడ యావరేజ్ అంటే స్ట్రైట్ లైన్ ఉండదు, అది కూడా ఫ్లక్చువేషన్స్ ద్వారానే ఉంటుంది. ఎందుకంటే ఇది మూవింగ్ యావరేజ్, ఇది తీసుకునే డేటా అనేది కీప్ ఆన్ చేంజింగ్ అవుతుంది. మనం ఒకవేళ ఒకటే డేటాని తీసుకుంటేనేమో స్ట్రైట్ లైన్ వచ్చేస్తుంది. బట్ మనం డేటా పాయింట్స్ మారుస్తున్నాం. మనం తీసుకునే టైం లైన్ ప్రకారం ముందుకు వెళ్తున్న కొద్దీ లాస్ట్లో ఉన్న డేటా అనేది ఇర్రిలవెంట్, అది వదిలేస్తుంది. సో ఫ్రెష్ డేటా ముందరికి వెళ్ళే కొద్దీ ఫ్రెష్ డేటా అనేది తీసుకుంటుంది మనం తీసుకునే టైం లైన్ బట్టి. అయితే దీన్ని సింపుల్ అని ఎందుకు అంటున్నాం అంటే సింపుల్ మూవింగ్ యావరేజ్. మూవింగ్ యావరేజ్ అర్థమైంది. సింపుల్ అని ఎందుకు అంటున్నాం అంటే సో సింపుల్ మూవింగ్ యావరేజ్లో తను తీసుకునే డేటా ఏదైతే ఉందో ప్రతి డేటాకు కూడా సేమ్ వెయిటేజ్ అలాగే అన్నిటికి కూడా సేమ్ ఇంపార్టెన్స్ ఇస్తుంది. అందుకే దీన్ని మనం సింపుల్ మూవింగ్ యావరేజ్ అంటున్నాం. మరి సింపుల్ మూవింగ్ యావరేజెస్ని మనం ఎలా రీడ్ చేయాలంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం ఏదైతే లైక్ కంపెనీ స్టాక్ చూస్తామో ఫస్ట్ థింగ్ వచ్చి దాని కరెంట్ మార్కెట్ ప్రైస్ ఏంటి, దీని యొక్క ఎస్ఎంఏ ఏంటి, సో రెండింటిని కంపేర్ చేయాలి. పర్ సపోజ్ దాని కరెంట్ ప్రైస్ ఏదైతే ఉందో ఎస్ఎంఏ కంటే ఎక్కువ ఉందనుకోండి, అంటే దాని స్టాక్ ఏదైతే ఉందో అది బుల్లిష్లో ఉందని అర్థం. లేదు దాని కరెంట్ ప్రైస్ ఏదైతే ఉందో యావరేజ్ కంటే కింద ఉందనుకోండి, అంటే దాని స్టాక్ ఏదైతే ఉందో బ్యారిష్లో ఉందని అర్థం. ఈ సింపుల్ మూవింగ్ యావరేజ్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఒక ల్యాగ్ ఇండికేటర్ అన్నట్టు. అంటే ప్రైస్ ఫ్లక్చువేషన్స్ ఏమైనా ఉంటే అవి చాలా తొందరగా రియాక్ట్ అవ్వదు, ఇది చాలా లేట్గా రియాక్ట్ అవుతుంది. ఎందుకు అంటే ఇది అన్ని ప్రైసెస్కి అంటే అన్ని ఇన్పుట్స్కి కూడా సేమ్ వెయిటేజ్ ఇస్తుంది. కాబట్టి పాస్ట్లో ఉన్న డేటాను కూడా సేమ్ వెయిటేజ్ తోటి కొత్త ప్రైస్ని చేస్తున్నప్పుడు ప్రైస్ ఫ్లక్చువేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి తొందరగా దీంట్లో ఇంక్లూడ్ అవ్వదు, తొందరగా రియాక్ట్ అవ్వదు. నెక్స్ట్ టైప్ ఆఫ్ మూవింగ్ యావరేజ్ వచ్చేసి ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, దీన్ని వెయిటెడ్ యావరేజ్ అని కూడా అంటారు. సో ఎస్ఎంఏకి ఈఎంఏకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, రెండు కూడా లైక్ ఎస్ఎంఏని కాపీ పేస్ట్ చేస్తే ఈఎంఏ వస్తుంది. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే ద వే ఇట్ గివ్స్ వెయిటేజ్. సో ఈఎంఏలో ఏంటంటే ఫ్రెష్ డేటాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది,
ఓల్డ్ డేటాకి తక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ఫ్రెష్ డేటాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల ఇది మార్కెట్కి తొందరగా రియాక్ట్ అవుతుంది. అలాగే ప్రైస్ ఏదైతే ఉందో అంటే మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తుంది అన్నట్టు. అంటే ఫ్లక్చువేషన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయనుకో లైక్ ఈఎంఐ కూడా తొందర రియాక్ట్ అయ్యి అలాగే లైక్ యావరేజ్ అప్డేట్ అవుతుంది. కాబట్టి ఇది ప్రైస్తో పాటు క్లోజ్గా ఫాలో అవుతుంది. సో ఈఎంఐ అనేది మార్కెట్లో తొందరగా రియాక్ట్ అవుతుంది కాబట్టి యాక్చువల్ ట్రెండ్స్ ఏం నడుస్తున్నాయి అనేది లైక్ సింపుల్ మూవింగ్ యావరేజ్తో కంపేర్ చేస్తే ఈఎంఐలో తొందరగా తెలుస్తాయి మనకు ట్రెండ్స్ అనేవి. సో సమ్మరీ లాగా ఈ ఎస్ఎంఏకి ఈఎంఐకి డిఫరెన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ థింగ్ ఎస్ఎంఏ వచ్చేసి ఈక్వల్ వెయిట్ అంటే అన్ని డేటా పాయింట్స్కి అన్ని క్లోజింగ్ ప్రైసెస్కి సేమ్ వెయిటేజ్ ఇస్తుంది. బట్ ఈఎంఐ వచ్చేసి ఏంటంటే రీసెంట్ ప్రైసెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ లైక్ ఎక్కువ వెయిటేజ్ ఇస్తుంది, ఓల్డ్ డేటాకి లైక్ తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఎస్ఎంఏ వచ్చేసి మార్కెట్కి తొందరగా రెస్పాండ్ కాదు, లైక్ అది స్టేబుల్గా ఉంటుంది, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మాత్రమే రెస్పాండ్ అవుతుంది. బట్ ఈఎంఐ వచ్చేసి చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంది. సో ఎస్ఎంఏ అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి యూజ్ అవుతుంది. ఎందుకంటే లైక్ 2-3 డేస్లో షార్ట్ టర్మ్లో జరిగే ఫ్లక్చువేషన్స్ వాళ్ళకి అవసరం లేదు. ఒక ప్రైస్ ఫ్లక్చువేషన్ ఎక్కువ రోజులు జరిగితే ఆటోమేటిక్గా ఎస్ఎంఏ కూడా అడ్జస్ట్ అవుతుంది లాంగ్ టర్మ్లో. బట్ 2-3 రోజుల్లో జరిగే హల్చల్కి 2-3 రోజుల్లో జరిగే హంగామాకి ఎస్ఎంఏ అడ్జస్ట్ కాదు. వేరేజ్ ఈఎంఐ వచ్చేసి ఏంటంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్టింగ్ ఎవరైతే చేద్దాం అనుకుంటారో వాళ్ళకి ఈఎంఐ ఇంపార్టెంట్ అన్నట్టు. ఎందుకంటే వీళ్ళకి షార్ట్ టర్మ్లో జరిగే ప్రైస్ ఫ్లక్చువేషన్స్ అనేవి లైక్ వాళ్ళకి అకౌంట్ కావాలి, ఎందుకంటే వీళ్ళు తొందరగా బుక్ చేయాలి కాబట్టి సెల్ కానీ బై కానీ. ఓకే డన్. సో మూవింగ్ యావరేజ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేసామో చూసాం, అలాగే వాటి డిఫరెన్సెస్ చూసాం, అవి ఏంటో చూసాం. మరి వాటిని యూజ్ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని మన స్ట్రాటజీస్ని ఎట్లా బిల్డప్ చేసుకోవాలి, లేకపోతే మన డెసిషన్స్ ఎట్లా తీసుకోవాలి అంటే ఇప్పుడు దాని గురించి కొంచెం చూద్దాం. ఒక ఇంపార్టెంట్ అలాగే చాలామంది ఎక్కువగా యూజ్ చేసే స్ట్రాటజీ ఏదైనా ఉంది అంటే క్రాస్ ఓవర్స్ అంటాం. దీంట్లో 2 మూవింగ్ యావరేజ్ తీసుకుంటాం. ఒకటి వచ్చేసి షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్, అలాగే ఇంకోటి వచ్చేసి లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజ్. ఫర్ సపోజ్ నేను ఎగ్జాంపుల్కి వచ్చేసి షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ అంటే 50 డేస్ అంటే లాస్ట్ 50 డేస్ యొక్క లైక్ మూవింగ్ యావరేజ్ తీసుకున్నాను. సో లాంగ్ టర్మ్ అంటే లాస్ట్ 200 డేస్ యొక్క మూవింగ్ యావరేజ్ తీసుకున్నాను. అది ఏదన్నా అవ్వచ్చు, సింపుల్ అవ్వచ్చు, ఎక్స్పోనెన్షియల్ అవ్వచ్చు, మీ లైక్ రిక్వైర్మెంట్ బట్టి. సో నేను వచ్చేసి ఏంటంటే షార్ట్ టర్మ్ 50 డేస్ మూవింగ్ యావరేజ్ తీసుకున్నా, లాంగ్ టర్మ్ 200 డేస్ మూవింగ్ యావరేజ్ తీసుకున్నా. సో పర్ సపోజ్ 200 డే మూవింగ్ యావరేజ్ ఇలా వెళ్తుంది అనుకోండి. సో షార్ట్ టర్మ్ ఏదైతే ఉందో అంటే 50 డే మూవింగ్ యావరేజ్ అయితే ఉందో దాన్ని ఇది కింద నుంచి ఇంటర్సెప్ట్ చేస్తూ పైకి వెళ్తుంది అనుకోండి. సో అలా ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ గోల్డెన్ క్రాస్ అంటాం. ఇది బయ్యర్స్కి ఒక గోల్డెన్ ఛాన్స్ అన్నట్టు. సో ఎవరైతే బుల్లిష్ ఉంటారో సో వాళ్ళు ఇక్కడ కొనుక్కునే పాయింట్ అన్నట్టు. సో స్టాక్ ప్రైస్ షార్ట్ టర్మ్లో చాలా హై ప్రైస్కి వెళ్ళబోతుంది, సో మీరు ఇక్కడ కొని పెట్టుకుంటే పొటెన్షియల్ గెయిన్స్ చాలా ఎక్కువ ఉంటాయని చెప్పి ఒక గోల్డెన్ క్రాస్ అన్నట్టు. లేదు ఇంకోటి ఏంటంటే లైక్ లాంగ్ టర్మ్ ఏదైతే ఉందో అంటే 200 డేస్ అయితే ఉందో అది స్టేబుల్గా ఉంది. బట్ షార్ట్ టర్మ్ ఏదైతే ఉందో అంటే 50 డే ఏదైతే ఉందో అది ఇలా వచ్చేసి ఇంటర్సెప్ట్ అయ్యి డౌన్ వెళ్ళిపోతుంది అనుకోండి. ఈ పాయింట్ ఏమైనా డెత్ క్రాస్ అంటాం. అంటే ఇక్కడ ఏవైతే మీకు స్టాక్స్ ఉన్నాయో లైక్ ఒకవేళ మీరు బుల్లిష్ మార్కెట్లో లైక్ ఇంట్రెస్టెడ్ అయి ఉంటే సో ఇక్కడ మీరు ఏదో ఆల్రెడీ స్టాక్స్ హోల్డ్ చేస్తున్నారు అనుకుంటే దాన్ని సెల్ చేయాలి, ఎందుకంటే పొటెన్షియల్ లాసెస్ ఎక్కువ ఉన్నాయి, అంటే పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అన్నట్టు. సో ఒకవేళ షార్ట్ టర్మ్ కింద నుంచి ఇంటర్సెప్ట్ అవుతుందంటే అది గోల్డెన్ క్రాస్, బయర్స్కి లైక్ గుడ్ న్యూస్ అన్నట్టు. లేదు ఒకవేళ షార్ట్ టర్మ్ అనేది ఒకవేళ పైన నుంచి ఇంటర్సెప్ట్ అయ్యి కిందికి వెళ్ళిపోతుంది అనుకోండి, అంటే ఇది డెత్ క్రాస్ అన్నట్టు. అంటే ఒకవేళ మీరు ఆల్రెడీ హోల్డ్ చేసి ఉంటే సెల్ చేయమని సిగ్నల్ అన్నట్టు. ఇంకా మూవింగ్ యావరేజెస్ని మనం లైక్ ఒక స్టాక్ యొక్క సపోర్ట్ లెవెల్స్ని, రెసిస్టెన్స్ లెవెల్స్ క్యాల్కులేట్ చేయడానికి కూడా యూజ్ చేయొచ్చు. ఎలా అంటే పర్ సపోజ్ దాని యొక్క మార్కెట్ ప్రైస్ 30 ఉందనుకుందాం, బట్ యాక్చువల్గా మూవింగ్ యావరేజ్ వచ్చేసి 40 ఉందనుకోండి. సో ఇప్పుడు మనం ఏమనుకుంటాం, ఓకే ప్రైస్ ఏదో రోజు పైకి వెళ్ళొచ్చు, ఎందుకంటే దీని మూవింగ్ యావరేజ్ 40 ఉంది, బట్ ప్రైస్ అనేది 30 ఉంది, బట్ ఏదో రోజు టచ్ అవ్వచ్చు, అంతకు మించి కూడా పోకపోవచ్చు అని కూడా అనుకుంటాం కదా. సో దీన్ని మనం రెసిస్టెన్స్ లెవెల్ లాగా కన్సిడర్ చేస్తాం. అలాగే ఒకవేళ మార్కెట్ ప్రైస్ 30 ఉంది, దీని యొక్క యావరేజ్ 20 ఉంది అనుకోండి, అంటే మనం ఏమనుకుంటాం, పడితే స్టాక్ పడితే మ్యాక్సిమం ఎంత పడుతుంది, 20 పడవచ్చు, అంటే దీన్ని మనం ఒక సపోర్ట్ లెవెల్ లాగా కన్సిడర్ చేస్తున్నాం. అంటే మూవింగ్ యావరేజెస్ని ఒక స్టాక్ యొక్క సపోర్ట్ లెవెల్ క్యాలిక్యులేట్ చేయడానికి లేదా రెసిస్టెన్స్ లెవెల్ని కన్సిడర్ చేయడానికి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ మూవింగ్ యావరేజెస్ని ట్రెండ్ కన్ఫర్మేషన్స్ కూడా యూజ్ చేయొచ్చు. లైక్ పర్ సపోజ్ దాని యొక్క మూవింగ్ యావరేజ్ 20 ఉంది అనుకుందాం, బట్ లాస్ట్ 1 మంత్ నుంచి లైక్ 1 వీక్ నుంచి అది 30కి ట్రేడ్ అవుతుంది అనుకోండి, మనం ఏమనుకుంటాం, ఓకే ఆ స్టాక్ అనేది అప్వర్డ్ ట్రెండ్లో ఉంది. అలాగే దానికి యావరేజ్ 20 ఉంది అనుకోండి, బట్ ట్రేడింగ్ అనేది 10కి అవుతుంది అనుకోండి కాన్స్టెంట్గా, లైక్ లాస్ట్ 1 వీక్ నుంచి 1 మంత్ నుంచి మనం ఏమనుకుంటాం, ఈ స్టాక్ అనేది డౌన్వర్డ్ ట్రెండ్లో నడుస్తుంది అని అనుకుంటాం. లేదు ఒకవేళ మూవింగ్ యావరేజ్ అలాగే దీని కరెంట్ మార్కెట్ ప్రైస్ రెండు సేమ్ నడుస్తుంది అనుకోండి, సైడ్ వర్డ్ ట్రెండ్ నడుస్తున్నాడు. టెక్నికల్ అనాలిసిస్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ పార్ట్ వచ్చేసి రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్. ఇది ఒక నెంబర్ అన్నట్టు, బేసికల్గా 0 నుంచి 100 మధ్యలో ఉంటుంది. సో ఇది బేసికల్గా ఏం చెప్తుందంటే లైక్ నా స్టాక్ ఏదైతే ఉందో, నేను ఏదైతే టార్గెట్ చేస్తున్నానో అది ఓవర్ బాటా ఓవర్ సోల్డా, అంటే చాలా ఎక్కువగా కొనేసారా చాలా ఎక్కువగా అమ్మేశారా అన్న పాయింట్ చెప్తుంది అన్నట్టు ఈ రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అనేది. దీని నెంబర్ 0 to 100 అయినా సరే దీనికి డెడ్ లైన్ ఉందన్నట్టు. ఏంటంటే లోయెస్ట్ 30, హైయెస్ట్ 70, అంటే 70, 30 ఇది డెడ్ లైన్స్ అన్నట్టు. నార్మల్గా ఎప్పుడు 0 అవ్వదు, మరి ఎప్పుడు 100 కూడా అవ్వదు ఏ స్టాక్కి. సో ఒక స్టాక్కి రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ 70 వచ్చిందంటే
అది ఓవర్ బాట్ అన్నట్టు. అంటే చాలా ఎక్కువ మంది కొనేశారు. ఎక్కువ మంది కొనేశారంటే రెడీ టు సెల్ అన్నట్టు. వీళ్ళందరూ పెట్టుకొని ఏం చేస్తారు, సో ఎక్కువ మంది కొనేశారు, రెడీ టు సెల్. రెడీ టు సెల్ అంటే అందరు ఒకటేసారి అమ్మేస్తే ఏం జరుగుతుంది, ప్రైస్ పడిపోతుంది. అంటే అందరు అమ్మేస్తారు, ప్రైస్ పడిపోవడానికి రెడీగా ఉంది అని చెప్పే ఇండికేషన్ 70 అన్నట్టు. అంటే ఒక కంపెనీ యొక్క రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ 70 దాటుతుంది, లేకపోతే 70 టచ్ అవుతుంది అంటే దాని మీనింగ్ ఆ కంపెనీ యొక్క షేర్స్ ఓవర్ బాట్, అంటే చాలా ఎక్కువ మంది కొనేశారు. ఇప్పుడు రెడీ టు సెల్ అంటే ప్రైస్ పడిపోవడానికి రెడీగా ఉంది అనే ఒక ఇండికేషన్ ఇస్తుంది అన్నట్టు. లేదు ఒక కంపెనీ యొక్క రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ 30 టచ్ అవుతుంది, లేదా 30 కంటే ఎక్కువ పడిపోతుంది అని అనుకుంటే దాని మీనింగ్ ఏంటంటే ఆ కంపెనీ యొక్క స్టాక్స్ అనేవి ఓవర్ సోల్డ్ అన్నట్టు. అంటే చాలా ఎక్కువ మంది అమ్మేశారు అన్నట్టు. చాలా ఎక్కువ మంది అమ్మేశారంటే అవతలగా ఏం జరిగింది, ఎక్కువ మంది కొనేశారు. అంటే ఎక్కువ మంది కొంటున్నారంటే ఏం జరగాలి, ప్రైస్ పెరగాలి. అంటే లైక్ 30 ఆ టచ్ అవుతుంది రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అంటే దాని మీనింగ్ ఏంటంటే లైక్ నియర్ బైలో ఆ స్టాక్ యొక్క ప్రైస్ పెరగబోతుంది, బయర్స్ బౌన్స్ బ్యాక్ అవుతున్నారు, ప్రైస్ పెరుగుతుంది అని చెప్పి ఒక ఇండికేషన్ అన్నట్టు. ఈ రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ని ఎక్కువగా నమ్మకూడదు, ఎందుకంటే చాలా మ్యానిపులేషన్ జరుగుతాయి, చాలా స్పెక్యులేషన్స్ జరుగుతాయి దీంట్లో. సో షార్ట్ టర్మ్లో చాలా తొందర రియాక్షన్ ఇస్తుంది. కాబట్టి రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్తో పాటు ఇంకేదైనా ఫ్యాక్టర్ చూసి మాత్రమే డెసిషన్ తీసుకోవాలి. సో అంతే అండి, ఈ 5th వీడియో ఎండింగ్లోకి వచ్చేసాం. సో ఈరోజు చెప్పిన టెక్నికల్ అనాలిసిస్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా ఇండికేటర్స్ మాత్రమే, ఏవి కూడా కంక్లూజివ్ కాదు. ఇలా జరుగుతుంది అని లైక్ డెఫినెట్గా చెప్పేవి ఏవి కాదు, ఇవి జస్ట్ ఇండికేటర్స్ మాత్రమే. ఇవి ఇన్పుట్స్ తీసుకొని మనం లైక్ ఏదైతే అనాలిసిస్ అనుకుంటామో, ఏదైతే మనం థాట్స్ ఉన్నాయో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయాలి. అంతేగాని వీటినే కంక్లూజివ్గా తీసుకొని ఓకే ఇది అప్ అయితే అప్, డౌన్ అయితే డౌన్ అన్నట్టు బ్లైండ్గా ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. సో ఈరోజు చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని మీకు క్లియర్గా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఇఫ్ ఇట్ ఆల్ మీకు డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్ ఈజ్ ఓపెన్ ఫర్ యూ. మా రీసెర్చ్ కంటెంట్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బై బై.